హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ కిచెన్. ఈరోజు కోడిగుడ్డు మునక్కాడ పులుసు చేస్తున్నా అండి. చాలా బాగుంటుంది టేస్ట్. సో చూసేయండి ఎలా వండుతున్నానో. 5 పచ్చిమిరపకాయలు, అలానే 5 ఉల్లిపాయలు, అలానే 2 ములక్కాయలు కోసి పెట్టుకున్నానండి. కోడిగుడ్లు 6 తీసుకొని కొంచెం ఉప్పేసి నీళ్ళు పోసి పక్కనే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని కడాయి వేసుకొని కొంచెం 2 చెంచా నూనె పోసుకొని 5 పచ్చిమిరపకాయలు కోసుకున్నాను, అలానే 5 ఉల్లిపాయలు కోసుకున్నాను. ఇలా వేసేసి ఉప్పు అలానే పసుపు వేసేసుకొని ఇలా మగ్గించుకుంటున్నానండి. ఇలా మగ్గించడం కోసం నేను మూత పెట్టుతున్నాను 2 నిమిషాలు. సో చూస్తున్నారు కదా, ఇట్లా కొంచెం మనకి 2 నిమిషాలు ఇలా ఉల్లిపాయలు మగ్గించుకున్న వెంటనే కోసి పెట్టుకున్న ములక్కాడలు ఇలా వేసేసుకోవాలండి. నేను ఒకేసారి ఉల్లిపాయ అలానే ములక్కాడలు మగ్గించుకోవడం కోసం ఇట్లా వెంటనే వేసేస్తున్నాను. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మనం కదపకుండా ఇట్లా మూత పెట్టేసుకొని చూస్తే ఇలాగ పక్కనే మనకి కోడిగుడ్లు కూడా ఉడికిపోతున్నాయి కదా. ఇప్పుడు చూస్తామండి, ఒక 2 నిమిషాలకి మనకి మూత పెట్టిన వెంటనే ఇలా కొంచెం ఒక 50% అయితే ఉల్లిపాయలు అలానే ములక్కాడలు 2 ఒకేసారి మగ్గిపోయినాయండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉడికించుకోవాలి కదా. ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసి కలుపుకుంటే మంచిగా మనకి సాఫ్ట్గా అయిపోయినట్టు కనిపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ములక్కాడ కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయింది, కలర్ కూడా మారిపోయింది గ్రీన్ నుంచి ఇలా yellowish కలర్లో. సో ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తే మంచిగా మనకి సిమ్లో పెట్టేసుకొని కూరకి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం కోడిగుడ్లు చూసారు కదా ఉడికిపోయినాయి. ఇలానే కోడిగుడ్లు వలిచేసుకొని నేను పక్కన పెట్టుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నేనైతే ఒక 1/2 డజన్ వేసుకున్నాను. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి మంచిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ టైంలో మనం కారం వేసేసుకుందాము. మనకి పులుసులో కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదా. నేను 3 చెంచాలు వేసుకున్నానండి కారం. పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి ఈ కూర. సో చూస్తున్నారు, ఇప్పుడు కలిపి వేసేసుకొని మనం చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని నానపెట్టానండి. నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా వాటర్ నానపెట్టింది ఇలా పోసేస్తున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆ పల్పులో మనకి ఇంకా కొంచెం ఉంటుంది కదా, కొంచెం మళ్ళీ వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా నేను ఈ పులుసులో వేసేస్తున్నానండి. ఇలా 2 సార్లుగా ఇలా నీళ్ళు పోసుకొని మనం చింతపండు పులుపు వేసేసుకొని ఇలా ఒక 10 నిమిషాల పాటు లేకపోతే ఒక 5 నిమిషాల పాటు ఇలా పెట్టుకుని మనకి చూస్తే బాయిలింగ్కి వస్తుంది. చూసారా, పులుసు వాసన ఎంత మంచిగా వస్తుందో తెలుసా అండి. మనకి పులుసు అలానే కారం అడ్జస్ట్ చేసుకోవాలండి, 2 ఒక సమానంగా ఉండాలి. నేను చూపిస్తున్నాను కదా, గుడ్లుకి ఇట్లా ఘాట్లు పెట్టి ఇలా పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఎందుకంటే మా అమ్మమ్మ ఇలానే నేర్పారు చిన్నప్పుడు. గుడ్లు ఇలా వేయడం వల్ల మనకి ఘాట్లు పెట్టి ఇలా వేయడం వల్ల పులుసులో అంతా కూడా గుడ్డుకి అంతా వెళ్ళి తినేటప్పుడు అన్నంలో ఆ పులుసు కానీ ఆ గుడ్డులోకి వెళ్ళి ఆ గుడ్డు అలానే సొన ఉంటుంది కదా, అలా అన్నంలో కలుపుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. అమ్మమ్మలు అయితే ఇలాగే చెప్పేవాళ్ళు కదా, వాళ్ళని చూసి మనం పెరుగుతాం కదా. సో వాళ్ళు చూసినట్టు వాళ్ళు చెప్పినట్టే నేను కూర వండుతున్నానండి. సో ఆయిల్ కూడా చూస్తారు కదా, చాలా తక్కువ వేసాను నేనైతే. ఇప్పుడు కోసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా మరిగించేసుకొని మనం కూరని దించేసుకుందామండి. సో అయిపోయిందండి పులుసు ఆల్మోస్ట్. ఇంకొంచెం ఉప్పు కారం అన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయినాయి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సూపర్ అంటే సూపర్ ఉందండి టేస్ట్ అయితే. నాకైతే వేడి వేడి అన్నంలో అలా తినేయాలనిపిస్తుంది. సో ఇంకా పొయ్యి కట్టేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, కొంచెం కూడా మనకి ఆయిల్ ఎక్స్ట్రా అనేది మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. నేనైతే ఇట్లానే తక్కువ వేసుకొని ఆయిల్ నేను ఇట్లానే వండుకుంటానండి. సో వేడిగా అన్నం ఇలా పక్కన పొయ్యిలో నుంచి తీసేసి ఇలాగా వేడిగా పులుసుని వేసేసుకొని అన్నంలో ఇలా తింటుంటే ఉంటుంది అండి. అసలు పులుసు వాసనకి నాకైతే నోట్లో ఉంచి అట్లా నీళ్ళు వచ్చేస్తున్నాయి. సూపర్ అంటే సూపర్ ఉందండి టేస్ట్ అయితే. వేడి అన్నం కాలిపోతుందండి, చెయ్యి పొగలు వస్తున్నాయి. అలానే పులుసు కూడా చాలా వేడి ఉంది, 2 కలపలేకపోతున్నా కూడా. కానీ ఆ స్మెల్కి మాత్రం నాకు నోరు ఊరిపోతుందండి. ఇంకా అన్నం ఇలా వేసేసుకొని పులుసు వేసేసుకొని సూపర్ ఉందండి టేస్ట్ అయితే. ములక్కాడలు ఇలా నంచుకొని ఎగ్గులు నంచుకొని తింటుంటే భలే ఉంటుంది కదా. సో చూస్తున్నారు కదా, అన్నం అయితే ఇలా వేడిగా వడ్డించేసుకొని ఇలా ములక్కాడలు ఇలాగా గుజ్జు ఇలాగా ఈ పులుసుని ఇలా కలుపుకొని తింటుంటే భలే ఉంటుందండి అసలు టేస్ట్. ఇలా జ్వరం వచ్చినప్పుడు కానీ మనకి నోరు ఇలాగా కొంచెం ఇదిగా ఏదో ఒక రకంగా అయిపోతుంది కదండి, నాలుక మీద ఇలా పుల్లగా ఇలా కారంగా కొంచెం అట్లా తింటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, కడుపు నిండా తినేస్తాము.
ఇలానే పిల్లలకి కూడా పెడుతుంటే సూపర్ తింటారండి. అసలు పిల్లలు అసలు మారం చేయరు. కొంచెం కారం ఉన్నా కానీ ఇలా పుల్లగా కారం కారంగా తినిపించండి, సూపర్ ఉంటుంది. అలానే మీ ఇంట్లో నేను చూపించిన విధంగా ట్రై చేసి పెట్టండి. సో మీరు చూస్తున్నారు కదా, నేను ఎక్కడ కూడా అల్లం పేస్ట్ వేయలేదు, మసాలా వేయలేదు, అలానే తాలింపులు వేయలేదు, ఏం వేయలేదండి. చాలా ఆథెంటిక్గా అమ్మమ్మల స్టైల్లో ఎలా వండుకునే వాళ్ళో చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు ఆ విధంగానే నేను వండానండి. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో పెట్టి చూడండి. సో నా వీడియో మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.